అవన్నీను దేవుని కృప వలన మహిమకరంగా ఆయనకు జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రములు. అయితే ఈ సంవత్సరము ఆశించిన మేరకు సంఘమంతా ప్రార్థన చేసి మరి స్త్రీల కూటం ప్రత్యేకంగా పెట్టుకోవాలా ఈ సంవత్సరము. మరి పిల్లలది లేదు, ఎవరిది మనం మీటింగ్ పెట్టుకోలేదు, స్త్రీలది పెట్టుకుందామని స్త్రీలు పురుషులు అందరూ సంఘమంతా ఒక మాట మీదనే ఏకగ్రీవంగా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసి ఈ కూడికని ఏర్పాటు చేసినారు. అందుకే దేవునికి స్తోత్రములు. ప్రార్థించిన మేరకు దేవుడు మరి అన్ని కార్యక్రమంలో నిన్నటి నుంచి మరి మా ప్రాక్టీస్ విషయంలో కూడా అన్నలు ఎంతగానో ప్రార్థన చేసి మా కోసము చేయవలసిన సహకారములు సహాయములు వంట వార్పులలో ఓపికతోనూ అన్నలు చేసినందుకు ఎంతగానో నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిజంగా ఎప్పుడు ఇటువంటి మీటింగు చేయలేదు. అన్నలు ఎంతగానో ఓపికతోనూ మీకు ఏం పని లేదమ్మా అని పుష్పరాజు ఇక్కడ కూర్చొని అన్నాడు. మీకేం పని చెప్పమమ్మా, మీరు వచ్చి కూర్చొని మరి సువార్త మీటింగ్లో కూర్చొని ఆ వాక్యమును విని మీరు హృదయంలో చేర్చుకొని దేవుణ్ణి మహిమపరచండి, మేము చేస్తాము. మీరు ప్లేట్లు కూడా కడగకూడదని చెప్పిన మాట నా హృదయాన్ని కలిగించింది. ఇంత గొప్ప మంచి మనసు, ఇంత గొప్పగా ఈ స్త్రీల కూటం జరిగించినందుకు సంఘం పెద్దలకు మరి సంఘ కాపరులకు పరిచారకులకు మరి చిన్న పెద్ద స్త్రీ పురుషులందరికీ సంఘం అంతటికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. చేరువచ్చిన బిడ్డ మరి వానమ్మ గారు కూడా వాక్యం బాగా చెప్పినారు. మనం అన్న అంటే కృప అంటాం, లేదంటే దయ పొందింది, ఆమె లాంటి స్త్రీ లేదని మనం ఇట్లా చెప్పుకుని వెళ్ళిపోయినాం. ఇంత లోతైన మర్మాలు నేను కూడా ఎక్కడైనా లేదు ప్రసంగంలోన. ఆ బిడ్డ మనకు అందరికీ ఆత్మీయ ఆహారం పంచిపెట్టింది. మనం కూడా నెమ్మరు వేసుకొని ఆ బిడ్డ ప్రకారము వాక్యానుసారంగా జీవించి ఆ ఫినెహాసుల్లాగా ఉండకుండా సంఘములో అందరము దేవుని బిడ్డలముగా ఆత్మీయులముగా ఒకరినొకరు ప్రేమించుకొని ప్రభు మన కోసం సిలువలో రక్తం కార్చి తన ప్రాణం పెట్టి మరణించేంత వరకు ఆయన మనల్ని ప్రేమించిన రీతిగా మనం ఈ సంఘంలో ఉన్నంతవరకు మన ప్రాణాలు పోయేంత వరకు ఒకరిని ఒకరు ప్రేమించుకుని సమాధానంగా ఈ సంఘంలో ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు మా తరం పోయినా కానీ వచ్చే పిల్ల తరం వరకు కూడా ఇటువంటి కార్యక్రమాలు సంఘంలో జరగాలని దేవుని నామమును బట్టి ప్రార్థన చేసుకొని అడుగుతున్నాము. అందరూ కూడా ప్రార్థన చేయండి. సంఘములో మంచిగా ఈ 2 రోజులు దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని వాతావరణాన్ని సౌకర్యాలన్నిటినీ చక్కగా జరిగించినందుకు దేవునికి స్తోత్రములు. ఇంతకంటే నేనేమి ఎక్కువ చెప్పలేను. అన్నీ ఆయనని చూసుకుంటాడు. నాకు ఈ సమయం ఇచ్చిన ఈ పెద్దలకు మరి సంఘ కాపరులకు సంఘస్థులకి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను.